మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరింది. 3 మున్సిపాలిటీలు మినహా అన్ని చోట్ల పూర్తయింది. ఎన్నికలు నిర్ణయించిన 116 పురపాలికలు, 7 నగరపాలికలు కలిపి మొత్తం 123 స్థానాలకు గాను 120 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ 3 మున్సిపాలిటీలు మినహా అన్ని చోట్ల పూర్తయింది. ఎన్నికలు నిర్వహించిన 116 పురపాలికలు, 7 నగరపాలికలు కలిపి మొత్తం 123 స్థానాలకు గాను 120 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని ఎత్తివేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి లింగనాయక్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించగా ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్నగర్, జహీరాబాద్, డోర్నకల్, తొర్రూరు, జనగామలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇల్లందు, సుల్తానాబాద్, జహీరాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీల్లో ఇతర పార్టీ మద్దతుతో చైర్పర్సన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంద్రేశం పురపాలికల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ అభ్యర్థులు కుశంగల ప్రమీల, పట్లొల్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సమానంగా ఓట్లు రాగా లాటరీ తీశారు. ఈ 2 చోట్ల కాంగ్రెస్ నే అదృష్టం వరించింది. మిగిలిన 3 చోట్ల ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్లో అనివార్య కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో త్వరలోనే జరగనున్నాయి. ఆయా చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియను ఆయా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణాత్మక లేఖ రాయనున్నారు. ఈ 3 చోట్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని ఎస్ఈసీ డిసైడ్ చేయనున్నది. ఈ నెల 21న ఎస్ఈసీ కమిషనర్ రాణి కుమిదిని ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున 20వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.